ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని, అందులో 2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఆరోపించారు. సన్నవడ్లకు మీరు ఇస్తారన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేశారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నాయన్నారు. కానీ ఇంతవరకు రైతుల ఖాతా బోనస్ డబ్బులు జమ కాలేదన్నారు. రెండో పంటకు సిద్ధం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. మేము అన్ని గ్రామాలకు, అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు మేము సంక్షేమం అందించాం. కానీ మీరు మాత్రం కొందరికే, కొన్ని వర్గాలకు, కొన్ని గ్రామాలకు మాత్రమే సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. సంక్షోభం, అసంపూర్ణం, అసంతృప్తి, అసహనం ఇది కాంగ్రెస్ విధానం. సన్నవడ్లు అమ్మిన రైతులకు వెంటనే ప్రభుత్వం బోనస్ డబ్బులు విడుదల చేయాలి. షరతులు, కోతలు లేకుండా పూర్తి స్థాయి కందులు కొనుగోలు చేయాలి. ఆన్లైన్లో వ్యవసాయ శాఖ నమోదు చేసుకోకపోవడం వల్ల మిస్సింగ్ రైతులకు కూడా కందులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలి.